తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నటుడు బ్రహ్మానందం కామెడీ వీడియోలను ఓ మహిళకు చూపిస్తూ ఆమె హాయిగా నవ్వుతూ ఉండగానే వైద్యులు సర్జరీ కానిచ్చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏకొత్తపల్లికి చెందిన 50 ఏళ్ల అనంతలక్ష్మి ఏడాదిగా కుడిచేయి బలహీనతతో బాధపడుతుంది. మందులు వాడినా ఫలితం దక్కలేదు. ఇదే సమస్య కుడికాలికి వచ్చింది. దీంతో ఈ నెల 11వ తేదీన కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేరింది. వైద్యులు పరీక్షించి 12వ తేదీన న్యూరో సర్జరీ వార్డులో చేర్చారు. వివిధ పరీక్షల అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. న్యూరో సర్జరీ, ఎనస్థీషియా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆధ్వర్యంలో న్యూరో వైద్యులు డాక్టర్ విజయ శేఖర్, డాక్టర్ విష్ణువర్ధన్ బృందాలు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ఒక 58 ఏళ్ల ఆవిడకి తలలో గడ్డ ఉందని గుర్తించి దానికి ఆపరేషన్ చేసి తొలగించామండి. గడ్డ వచ్చి ఎడం వైపు బ్రెయిన్ లో ఉంది. ఆ ఏరియా వచ్చి కుడి చేయి కుడి కాల్ని కంట్రోల్ చేస్తాం. దాని గురించి అని చెప్పి మేము అవేక్ క్రేనియోటమీ అని చెప్పి ఒక సర్జరీని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యాము. ఈ అవేక్ క్రేనియోటమీ వచ్చి చాలా తక్కువ సెంటర్స్ లో అరుదుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఉభయ గోదావరి జిల్లాలు కానీ చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో ఇదే మొదటి సర్జరీ అండి. ఇక్కడ ఈ ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ పూర్తిగా మెలకువలోనే ఉంటారు. ఎటువంటి మత్తు లేకుండా చిన్న మత్తు అంటే చర్మం వరకు మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేస్తాం. ఆవిడ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆవిడకి కావాలని చెప్పి సినిమా చూస్తానని చెప్పి అంటే వాళ్ళకి సినిమా చూపిస్తూ అదుర్ సినిమా చూస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చూస్తూ ఆవిడ నవ్వుకుంటూ ఉన్నారు. మేము వెనక నుంచి తలలో గడ్డని పూర్తిగా తొలగించాము. ఈ ప్రకారంగా చేయడానికి గల కారణం ఏంటంటే మనకి రియల్ టైమ్ లో ఎంతవరకు గడ్డ తీస్తున్నాము, ఎంతవరకు నార్మల్ బ్రెయిన్ దగ్గరికి వెళ్తున్నాము అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. ఫర్దర్ గా డ్యామేజ్ నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా గడ్డను పూర్తిగా తీయడానికి ఈ ప్రకారమైన ఆపరేషన్ బాగా ఉపయోగపడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. జనం నోళ్లకు తాళం వేయడం కాదని వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని అన్నారు. అమరావతిలోకి నీళ్లు వస్తున్నాయంటే కోపం ఎందుకని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ఎవరికి లేనటువంటి రాజకీయ జీవితం ఉంది, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ 100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్, ఒక్క స్కీమ్, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము, సంస్కరణ అని కానీ, లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు, పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీకు అంతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యలు, విధ్వంసం, దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్ళడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం,
ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక నీళ్లు లేక వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోటు సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నువ్వు రాత్రి దాకా కూర్చోవడం, రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం, కాకి లెక్కలు కట్టడం, నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్ళు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక ఇంట్లో ఉండలేక నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబుది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు పుట్టినరోజు వేడుకలు ఆయన అనుచరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ స్వతంత్ర భావాలను ప్రదర్శించే వారికి వైసీపీలో స్థానం ఉండదన్నారు. తనను ఆదరిస్తున్న బీజేపీ నాయకత్వానికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, ప్రకాష్ నాయుడు, వినీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక భావాలతో ఆలోచనతో ఉండే వ్యక్తికి అధికారాలు లేదా పదవులు ముఖ్యం కాదన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు గుర్తుపెట్టుకోవాలట. మొదటిది వచ్చి పుట్టినరోజు, రెండోది మనం ఎందుకు పుట్టామో అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెజారిటీతో వెళ్ళిపోతుంటే అందరూ సరిపోతుంది. నేను కూడా ఆ రోజు నేను ఎంతో చెప్పాను. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సిలికా తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి, కోఆపరేటివ్ సొసైటీ పెట్టించమని చెప్పి నేను చేతుల్లో కోరాను. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా వారికి నేను కోరాను. అలాగే ఇసుక విషయం కానివ్వండి, లేదా పేద ప్రజలను ఆదరించమని చెప్పి కోరినప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ నా ప్రజల్లో ఉండాలనే ఆశ తీర్చినందుకు ముందు బీజేపీ నాయకులకు నన్ను ఎంతోమంది ఆదరించారు. గెలుపుకోవటం కంటే కూడా ఎంతోమంది దాదాపు 6,18,000 ఓట్లు కూడా నన్ను ఆదరించారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఆదరించిన బీజేపీని, ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా నిలబడిన నన్ను, తెలుగుదేశం సోదరులు, జనసేన బీజేపీ నాయకులు నా తరఫున నా కుటుంబంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థి తరఫున నా బాధ్యత. కాకినాడ పరిధిలోని మధురానగర్లోని గోకులంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవ పందిరిలో ప్రతిష్ఠించిన భారీ శ్రీ వరసిద్ధి వినాయకుని విగ్రహం నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గోకులం నుంచి ట్రాక్టర్పై విగ్రహాన్ని ఉంచి విద్యుత్ అలంకరణలతో, తీన్మార్ డప్పులతో భక్తజన సందోహం మధ్య కోలాహలంగా గోకులం వ్యవస్థాపకులు నారాయణం మురళి ఆధ్వర్యంలో నగర ప్రధాన వీధుల గుండా ఊరేగింపును నిర్వహించారు. కాకినాడ వార్పు రోడ్లో భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే జెట్టి ప్రదేశం వరకు ఊరేగింపు సాగింది. అక్కడ భారీ క్రేను సాయంతో ఉత్సవ విగ్రహాన్ని గజ ఎత్తుగాళ్ల సాయంతో ఉప్పుటేరులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి, వారి కుటుంబ సభ్యులు, గోకులం సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సీతారాం ఏచూరి సంస్మరణ సభ, ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. కూటమి ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తుందన్న టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నేతల విమర్శలు అర్ధరహితమని ఎద్దేవా. విశాఖ రాయ్పూర్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం 20వ తేదీ నుండి యథావిధిగా నడుస్తుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల వినూత్న ప్రయోగం, బ్రహ్మానందం కామెడీ వీడియోలు చూపిస్తూ శస్త్రచికిత్స.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.